హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు బ్లౌజ్లో ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటి అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ చంక కింద ముడత అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే మనం వాళ్ళ హైట్ ఎక్కువగా ఉంటారు జనాలు. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ కప్పు పొడవు అనేది ఎక్కువగా పెడుతూ ఉంటాము. కొంతమంది ఏంటంటే చీరకి జాకెట్కి 1 ఇంచే మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటారు. నెక్ డీప్గా తొడిగే అలవాటు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువ ఎందుకు వస్తుందంటే స్టమక్ అంటే నడుము మధ్యలో చంక మధ్యలో గ్యాప్ మనం ఎక్కువగా పెడుతున్నాం. అంటే ఈ కప్పు పెంచినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ యొక్క లూజ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అది కూడా చెప్తాను. మీరు ఇది పెంచుకున్న తర్వాత కూడా మీకు ఒకవేళ అలా వస్తుంది అంటే మనం ఏం చేయాలంటే ఈ మధ్య డాట్ కాడ నుంచి ఇక ఇలా మనం క్రాస్గా పెట్టేసి 1 ఇంచ్ దాకా దీన్ని ఇలా తీసేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పోతుంది. అప్పుడు మనం వేసే ఈ యొక్క ఇదొక షేప్ ఉంటుంది చూడండి, ఆ షేప్ కూడా తక్కువ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ అనేది తగ్గుతుంది. ఈ పొడవు అయితే అలాగే ఉంటుంది. ఇది 1 ఇంచ్ ఇక్కడ తగ్గడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ముడత అనేది సరిపోతుంది అనమాట. హైట్ పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం చంక పెట్టుకోవాలి. ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీరు చంక కింద నుంచి కూడా ఈ యొక్క కొలతని మీరు కొలుచుకోవాలి. వాళ్ళని ఇలా నిలబెట్టి మనం ఆమ్హోల్ కొలుచుకుంటాం కదా, దాంతోపాటు ఈ చంక కింద కూడా మనం ఇలా నడుము దాకా కొలుచుకోవాలి. 9 ఉందా, 8 ఉందా, 7 ఉందా, 8.5 ఉందా కొలుచుకొని దాన్ని బట్టి మనం ఈ యొక్క చంక కింద భాగాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ పేపర్ కటింగ్ కావాలి అనుకుంటే మన దగ్గర పేపర్ కటింగ్ కూడా ఉందండి. ఇంతకుముందు వీడియోలలో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. పేపర్ కటింగ్ ఎలా పంపించాలి ఏంటి అనేది మీకు మా వర్కర్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు నేను ఒక జాకెట్ కటింగ్ టేప్ లేకుండా చక్కగా వివరించాను. కటింగ్ మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో చాలా వివరంగా చెప్పాను. కొత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. టేప్ లేకుండా ఈజీగా ఒక్క దగ్గర కూడా నేను టేప్ని యూజ్ చేయలేదన్నమాట. అలా లేకుండా మీకు ఆ వీడియో అనేది చెప్పాను. ఒక 15 నిమిషాలు ఉంటుంది, చక్కగా చూసి నేర్చుకోండి. ఇంకా ఈ మంచి మంచి వీడియోస్ కోసం నా ఇన్స్టాగ్రామ్నైనా, ఫేస్బుక్నైనా, మోజోనైనా, యూట్యూబ్లో షార్ట్స్నైనా అన్నీ కూడా చూడండి. మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియో అనేది పెడుతూ ఉంటాను. మీకు ఇది ఏదో ఒకటి యూజ్ అవుతూ ఉంటుంది. అన్నీ ఫాలో అవుతూ ఉండండి. చక్కగా మీకు కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.